తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ సుందరీమణుల అందాల పోటీలను నిర్వహిస్తుంది. దానికి ఖర్చెంత 55 కోట్లు అంటున్నారు. తెలంగాణ కళాకారులకు మాత్రం గాడిద గుండు సున్నా కేటాయించారు. రైతులకు రైతు భరోసా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు అసలు దిక్కే లేదు, కానీ అందాల పోటీలు నిర్వహిస్తారట. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అప్పులకు మిత్తి కట్టే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఆర్థిక సంక్షోభంలో ఉంది అని అంటున్నారు. పైగా ఈ అందాల పోటీలు ఏమిటి? అందులో హైదరాబాదులో అందాల పోటీలు నిర్వహించి తెలంగాణకు ఏం తీసుకొస్తారు? నిజంగా చేతి వృత్తులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ కళా సంపద, చేనేత కార్మికుల కళా వైభవం అంతా అత్యంత అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకుపోతారని అంటున్నారు. ఏం ఈ 120 దేశాల సుందరీమణులు వచ్చి పోచంపల్లికి వచ్చి పోచంపల్లి చీరలు కట్టుకుంటారా? చెప్పండి. 55 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణకు ఏం తీసుకొస్తున్నట్టు, ఏ సంస్కృతిని తీసుకొస్తున్నట్టు? అంటే తెలంగాణ అంటే అమ్మని గౌరవించే సంస్కృతి, తెలంగాణ అంటే అక్కా చెల్లెలను ఆరాధించే సంస్కృతి. కానీ ఈ అంగాంగ వస్త్ర విన్యాసాలను ప్రదర్శించే సంస్కృతి కాదు అని చెప్తా ఉన్నాం. అందుకోసం ఈ సంస్కృతి వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ కళాకారులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అందలేదు. కాబట్టి వెంటనే సంక్షేమ పథకాలు తెలంగాణ కళాకారులకు అందజేయాలని తెలంగాణ కళాకారులు కోరుతున్నారు.